ఇది మరింత దాని యొక్క తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇంకా ఇది తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉంది. దీని వలన ఉండే క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతము అలాగే తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంతా కూడాను డాన్స్ క్లౌడ్ మాస్ అనేది ఉండడం జరుగుతుంది. అవుటర్ బ్యాండ్స్ అనేవి మన కోస్తా ఆంధ్రాని టచ్ అవుతున్న కారణం చేత ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం అంతా కూడాను రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో క్లౌడీగా ఉంది. దీని ప్రభావం వలన ఈరోజు అక్కడ డాన్స్ క్లౌడ్ మాస్ కనుక ల్యాండ్ మీదకి వచ్చినట్లయితే అక్కడక్కడ తేలిక వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటాయి. 1 లేదా 2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. సో అదర్వైజ్ క్లౌడీగా ఉండి 1 or 2 ప్లేసెస్లో తేలిక నుంచి మోస్తరు వర్షం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే రేపటి నుంచి కూడాను దీనికి ఇంకా క్లౌడ్ మాస్ అంతా కూడాను ఉత్తర దిశగా కదిలినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రం మీద మరి ఈ యొక్క క్లౌడ్ అనేది కూడా ఉండదు. రెయిన్ఫాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. 1 లేదా 2 ప్రాంతాల్లో ఉంటాయి. తర్వాత క్లౌడింగ్ అంతా లేనట్లయితే మళ్ళీ ఎండ వాతావరణం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క సిస్టమ్ దాని ప్రిమిసెస్ అంటే సరౌండింగ్లో అప్ టు ఒక 100 కిలోమీటర్స్ అంటే మన కోస్ట్ నుంచి 100 కిలోమీటర్స్ వరకు కూడా ఈ తీవ్ర వాయుగుండం యొక్క గాలులు అనేవి వీస్తున్నాయి. ఇప్పటికే మత్స్యకారులు ఈ ప్రాంతాలకు వెళ్ళరాదని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నాం. తీరం వెంబడి కూడాను డాన్స్ క్లౌడ్ మాస్ ఉండడం కారణం చేత అక్కడ కూడా కొంచెం ఈరోజు విండ్స్ ఉంటున్నాయి. విండ్స్ అంటే థండర్ స్టార్మ్స్ తోటి అసోసియేషన్లోనే విండ్స్ ఉంటాయి కనుక ఏమైనప్పటికీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి లోపలికి అంటే డీప్ సీలోకి మాత్రం మత్స్యకారులని వేటకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. అలాగే సెంటర్లో అంటే సిస్టమ్ ప్రిమిసెస్ అన్నిటిలోనూ కూడాను విండ్స్ గంటకి 50 నుండి 60 గస్టింగ్ 70 కిలోమీటర్ల వరకు కూడాను ఉండే అవకాశం ఉంది. ఇంకా ఈ యొక్క సిస్టమ్ తీవ్రత పెరిగి తుఫానుగా మారిన క్రమంలో ఇంకా విండ్స్ యొక్క వేగం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏమైనప్పటికీ రానున్న 2 రోజులు కూడా అంటే 26, 27 వరకు కూడాను ఉత్తర బంగాళాఖాతము అలాగే ఈ మన వెస్ట్ సెంట్రల్ వరకు కూడాను వేటకు వెళ్ళకపోవడమే మంచిది. వెసల్స్ అన్నిటికీ కూడా ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసాము. మన కోస్తా ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని పోర్ట్స్కి కూడాను ఇప్పటికే 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక DC1 ఇవ్వడం జరిగింది. అలాగే గంగవరం అలాగే కాకినాడ పోర్ట్స్లో సెక్షన్ నంబర్ సిగ్నల్ నంబర్స్ 3 అలాగే 2 ఇవ్వడం జరిగింది. हमारा